హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చిన్న యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఏపీ ప్రజలు తెలంగాణలోను, తెలంగాణ ప్రజలు ఏపీలోను కూడా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. అలాగే ఏపీలో 12వ విడత రేషన్ సరుకులు ఇస్తున్నారు. వాటిలో ఏమున్నాయి మొదలైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఫ్లిప్కార్ట్ సంస్థ తమ సంస్థలో పనిచేయడానికి 70,000 ఉద్యోగాలను అయితే ప్రకటించింది. దీని గురించి కూడా వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని నేను చేసే వీడియోస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు కూడా రాష్ట్ర పరిధిలోనే పోర్టబిలిటీ విధానం అనేది అమల్లో ఉండేది. అంటే రేషన్ సరుకులను రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా, అంటే ఏ జిల్లాలో ఉన్నా కూడా వేరే జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాలో తీసుకోవచ్చు అనమాట. ఈ విధానాన్ని ఇక నుంచి అంతరాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన వారు కావచ్చు, లేదా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారు కావచ్చు, ఎక్కడుంటే వారు అక్కడే రేషన్ సరుకులు అనేది తీసుకునవచ్చు. ఈ విధానం ఇక్కడ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా కూడా అమలు చేసే యోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విధానంతో ఇప్పటికే చాలామంది ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ సరుకులను తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఏపీలో 12వ విడత రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభమైంది. ఈ పంపిణీని సెప్టెంబర్ 20 నుంచి స్టార్ట్ చేశారు. ఈ విడతలో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి 1 కిలో చొప్పున శనగలు ఇస్తున్నారు. అలాగే ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ పండుగ సీజన్లో నిర్వహించే బిగ్ బిలియన్ సేల్ కోసం 70,000 ఉద్యోగాలను విడుదల చేసింది. ప్రతి ఏటా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్లో భారీగా ఆఫర్లు ఉంటాయి, సేల్స్ కూడా భారీగానే ఉంటాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్లిప్కార్ట్ సంస్థ 70,000 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, స్టార్టర్స్ లాంటి పోస్టులు ఉంటాయి. వీరు నియమించుకున్నాక వీరికి ట్రైనింగ్ కూడా ఇచ్చి పనులు అయితే నియమించుకుంటుంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సమాచారం తెలియని వారికి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చిన్న యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.